ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది జీవితాల్లో మార్గాలు ముయ్యబడినట్లుగా కనపడతాయి. వాస్తవంగా నువ్వు చూస్తే నీకు అవకాశాలు అన్నీ ఆవిరైపోయినట్లుగా ఉంటాయి. ఇటు చూడండి, నా మాట జాగ్రత్తగా వినండి. ఈ రోజున శ్రమ ఎలా ఉంటుంది, కష్టాలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చూడండి, అసలే అప్పు ముందు నీకు ముందుగా నిలబడద్దు అప్పు, వెనక నుండి వచ్చే ఈఎంఐలు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితులు ఎలా ఉంటుంది చెప్పండి. ఎటు వెళ్ళినా కానీ ఎవరూ ₹1 ఇవ్వలేని పరిస్థితులు. అప్పుడు మీ బతుకులు ఎలా ఉంటాయి? ముందుకెళ్ళి ఇంకొక అప్పు చేయలేరు, వెనక్కి వెళ్ళి చెప్పండి తరుముకొస్తున్న ఈఎంఐని మీరు కట్టలేరు, అటు ఇటు వెళ్ళి ఎక్కడా ఏం చేయలేరు, సహాయాన్ని కోరలేని పరిస్థితి. మానవ జీవితంలో ఆర్థిక కష్టాలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, భయంకరమైన శ్రమలు మనిషిని అనేక రకాలుగా ఏం చేస్తాయి తెలుసా, బంధిస్తాయి. అలా బంధించినప్పుడు అనుకుంటారు ఏమనంటే, నాకు ఇంకా దారి లేదు అని అనుకుంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఒక స్ట్రాటజిక్గా అంటే ఒక ప్లాన్ ప్రకారంగా ఫరో సైన్యం ఏం చేసింది తెలుసా, ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేసిందంటే తరుముకుంటూ ఒక చోటకు తీసుకొచ్చేసింది. ఇక అక్కడి నుంచి వారు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా వారిని ఏం చేశారంటే ఒక ప్లాన్ ప్రకారం వారిని సముద్రం చుట్టూరు కూడా వారిని బంధించేయడానికి వారిని ప్రయత్నం చేశారు. అందుకోసమే ప్రజలందరూ అనుకున్నారు ఏంటంటే ఇక మార్గము లేదు అని. కానీ దేవుడు అక్కడ ఒక మార్గాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులు మార్గాలు చూడలేకపోయారు, కానీ దేవుడు చెప్పాలి మార్గాన్ని చూశాడు. ఒక ఆత్మీయ సత్యాన్ని చెప్తాను వినండి. మనిషికి గోడగా కనిపించేది, అడ్డుగా కనిపించేది, అలాగే భయంకరమైన ఒక శ్రమగా కనిపించేది, మనిషి కంటికి ఇది విడదీరానటువంటి, ఇది ఎంత మాత్రమో మనము దీన్ని జయించలేనటువంటి శ్రమగా కనిపించేది దేవునికి మార్గంగా, తలుపుగా కనపడద్దే. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. సర్వసాధారణంగా ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజల బ్రతుకును చూద్దాం. కాలవలంటే దాటగలుగుతారేమో చెప్పండి, నదులంటే దాటగలుగుతారేమో, లేకపోతే చిన్న చిన్న పిల్ల కాలవల్లో ఒకవేళ దాటగలుగుతారేమో. అది నెవర్ ఎండింగ్ అన్నట్టు ఒక పెద్ద మహాసముద్రము. పోనీ మనుషులు ఏదో రకంగా ప్రయత్నం చేద్దాం అనుకోవచ్చు. ఒక ప్రక్క వారితో ఉన్న పిల్లలు, వృద్ధులు, అలాగే వారు తీసుకొచ్చిన గొడ్లు, అలాగే గోధలు, పశువులు, ఎంతో సమూహం ఉంది వాళ్ళతో. అవన్నీ దాటించడం అంటే వారికి అసాధ్యమైన పరిస్థితి. అవును, వారికి ఎదురుగా ఉన్న ఆ సముద్రము గోడలాగా ఇంకా అడుగు వేయడానికి అవకాశం లేనట్టుగా కనిపించింది. కానీ ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, అడ్డుగా ఉన్న గోడను, అడ్డుగా ఉన్న శ్రమను, అడ్డుగా ఉన్న కష్టాన్ని, అడ్డుగా ఉన్న బాధను ప్రజలు చూస్తూ ఉంటే దేవుడు అందులో మేలులు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయన చేసిన పని ఏంటో తెలుసా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, మనిషికి ఊహకు అందనటువంటి కార్యము చేయగలిగిన దేవుడు ఈరోజు మీ జీవితంలో ఎర్ర సముద్రములాగా ఒకవేళ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు మిమ్మల్ని అడ్డుకున్నా, వెనక నుంచి శ్రమలు వచ్చి మీద పడుతున్నా, మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని అన్ని రకాలుగా ఒకవేళ చుట్టేసినా కానీ ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీ జీవితంలో ఆయన కార్యము చేయగలిగిన సమర్థుడు. అందుకోసమే మోషే భక్తుడు అంటున్నాడు ఏమని తెలుసా, ఊరికనే ఉండి ఆయన తెరవబోయే ద్వారాన్ని మీరు చూడండి.